హే గాయ్స్, వెల్కమ్ టు లిహాన్ నందన్ ఛానల్. ఇవాళ పూరి విత్ ఆలు బొంబాయి కర్రీ అండి. ముందుగా ఒక గ్లాస్ పిండి తీసుకొని కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్, దానికి తగినన్ని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని ఇలా సాఫ్ట్గా రావాలండి పిండి. సో నేను ఇక్కడ పొటాటో ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను. కొంచెం పచ్చిమిర్చి, టమోటో, 2 ఆనియన్స్ అండ్ కొంచెం జింజర్ అనమాట. కట్ చేసుకున్నాక బాయిల్ చేసుకున్న పొటాటో వాటర్ పక్కన పెట్టుకోండి. 1 స్పూన్ శనగపిండి తీసుకొని వాటర్ వేసుకొని లంచ్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా పొటాటో పీల్ తీసుకొని స్మాష్ చేసుకోండి. ఆ పొటాటో వాటర్ అనేది వేస్ట్ చేయకండి, అదే మనకి ఈ కర్రీలో మంచి టేస్ట్. సో ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న జింజర్ యాడ్ చేసుకోవాలా, చిల్లీస్ యాడ్ చేసుకోవాలి అండ్ దాంతోపాటు 2 రెమ్మల కరివేపాకు. నేను ఇక్కడ శనగపప్పు వేస్తున్నానండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. మా అత్తయ్య గారికి ఇష్టమని వేస్తున్నాను. ఇక్కడ 2 ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకుంటున్నానండి. ఇక్కడ మనకి ఇవన్నీ బ్రౌనిష్ కలర్ ఫ్రై అవ్వాలన్నమాట. సో మనం ఎంత ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. స్మాల్ టమాటో కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నానండి. ఇవంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. సో ఇది బాగా మగ్గిన తర్వాత మనం స్మాష్ చేసుకున్న పొటాటో అనేది ఇందులోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. సో ఇప్పుడు మనము బాయిల్ చేసిన పొటాటో వాటర్ ఇందులోకి పోసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకున్నాక వాటర్ బాయిల్ అయిన తర్వాత కలిపి పెట్టిన శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి లంప్స్ లేకుండా మనం మిక్స్ చేసుకుంటూ రావాలండి. శనగపిండిని యాడ్ చేసిన తర్వాత మనకి కొంచెం చిక్కదనం అనేది వస్తూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర అనేది లాస్ట్లో వేసుకుంటే మనకి ఆలు బొంబాయి కర్రీ అనేది రెడీ అయిపోతుంది, ధాబా స్టైల్లోది. ఇది పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనం పూరీలు అనేది స్టార్ట్ చేద్దాము. ఇంకా నేను ఆల్రెడీ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి. ఆయిల్ ఎంత హీట్ ఎక్కుతుందో మన పూరీలు అనేది అంత బాగా పొంగుతాయి అన్నమాట. ఇక్కడ నేను డోనట్ పిండి తీసుకొని పూరీలు కూడా రుద్దుకునేసానండి. ఆయిల్ హీట్ అయిపోయింది కాబట్టి ఇందులో నేను పూరీలు యాడ్ చేస్తున్నాను. నేను అయితే చిన్నది పూరీలు యాడ్ చేసుకుంటానండి. మీకు తగ్గని సైజులో మీరు యాడ్ చేసుకోవచ్చు. ఏ షేప్ కావాలంటే ఇలాగా మనకి పూరీలు అనేది ఎంత ఆయిల్ హీట్ అవుతుందో అలా పొంగుతుందన్నమాట. ఆయిల్ హీట్ లేకపోతే మనకి పూరీలు అసలు పొంగవు. ఇలాగా మనకి గోల్డ్ కలర్లో రావాలి పూరీలు, అప్పుడు టేస్ట్ బాగుంటుందండి. చూడండి ఎంత బాగా వచ్చాయో పూరీలు అనేది. థ్యాంక్ యూ గాయస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ లిహాన్ నందన్.